వెల్కమ్ టు ఫ్యాక్టిజం. ఈ డిజిటల్ యుగంలో కళ్ళు మూసి తెరిచేలోగా మన బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. అవగాహన లేకపోయినా, అప్రమత్తంగా ఉండకపోయినా క్షణాల్లో మన అకౌంట్లు జీరో. ఆ తర్వాత లబోదిబోమన్నా పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు దొంగలు కత్తితో రావడం లేదు, లింకుతో వస్తున్నారు, కాల్తో వస్తున్నారు, వీడియో కాల్తో బెదిరిస్తున్నారు. ఇక్కడే అసలు నిజం ఏంటంటే సైబర్ మోసాలకు ఎక్కువగా గురవుతున్న వాళ్ళలో చాలామంది ఉన్నత విద్యావంతులే. చదువు ఉన్నాక మోసం ఎలా అవుతారని మనకి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఇప్పుడు స్కామర్లు మన తెలివిని కాదు, మన భయాన్ని, మన నమ్మకాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఒక్కసారి భయం పట్టేసిందంటే మనం లాజిక్ని ఆఫ్ చేసి వాళ్ళు చెప్పిందే చేస్తాం. అదే వాళ్ళ విజయ రహస్యం. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఈ సైబర్ నేరాల సంఖ్య కూడా పెరుగుతుంది. 2024లో ఆన్లైన్ మోసాల ద్వారా భారతీయులు కోల్పోయిన మొత్తం అక్షరాల 22,000 కోట్లకు పైగా అని రిపోర్ట్లు చెబుతున్నాయి. 2022లో 2,300 కోట్లు, 2023లో 7,400 కోట్లు. అంటే గ్రాఫ్ చూస్తే అర్థమవుతుంది మోసాల స్పీడ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. దేశంలో ప్రతి నిమిషం వందల సంఖ్యలో సైబర్ దాడులు అటెంప్ట్ జరుగుతున్నాయని అంచనాలున్నాయి. ఇది సాధారణ విషయం కాదు, ఇది నిత్యం జరిగే ప్రమాదం. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం మరొకటి. ఈ సైబర్ నేరాలు ఒక్క రకం కాదు. హ్యాకింగ్, మాల్వేర్, ఫిషింగ్, ఐడెంటిటీ థెఫ్ట్, సైబర్ షాకింగ్, ఆన్లైన్ స్కామ్, ఇలా పేర్లు వింటూనే ఉంటాం. కానీ అసలు స్కామర్ల పనిచేసే విధానం ఒక్కటే. మీరు కంగారు పడేలా చేస్తారు, లేదా ఆశ పెరిగేలా చేస్తారు. భయపెడతారు, లేదా ఆశ చూపిస్తారు. రెండింటిలో ఏదో ఒకటే. ఇక్కడ ఒక కేసు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఢిల్లీలో వృద్ధ డాక్టర్ దంపతులను డిజిటల్ అరెస్టు పేరుతో భయపెట్టి ఏకంగా 14 కోట్ల రూపాయలకు పైగా కొట్టేసినట్లు రిపోర్ట్లు వచ్చాయి. డిసెంబర్ 24 నుంచి జనవరి 10 వరకు వీడియో కాల్లోనే ఉంచి నకిలీ వారెంట్లు చూపించి జాతీయ భద్రత పేరుతో బెదిరించి వేరు బ్యాంకు ఖాతాలకు డబ్బు ట్రాన్స్ఫర్ చేయించారు. చివరికి లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఆర్బీఐ మీకు డబ్బు తిరిగి ఇస్తుందని చెప్పడంతో విషయం బయటపడింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన కుటుంబం సైతం సైబర్ మోసానికి గురైందని రిపోర్ట్లు వచ్చాయి. స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు వస్తాయని నమ్మబలికి వాట్సాప్ గ్రూప్ ద్వారా ట్రాప్ చేసి 500% రిటర్న్స్ అంటూ ఆశ చూపించి ఒక ఫేక్ ఇన్వెస్ట్మెంట్ సెటప్లోకి లాగారు. ఆ కథ ఇక్కడితో ఆగలేదు. స్కామర్లు చెప్పిన మాటలు నమ్మి ఒక యాప్ డౌన్లోడ్ చేయించారు. దాని పేరు కూడా వార్తల్లో వచ్చింది. ఆ తర్వాత కేవలం కొన్ని రోజుల్లో 19 ట్రాన్సాక్షన్లు మొత్తంగా 2.5 కోట్ల రూపాయలకు పైగా ట్రాన్స్ఫర్ చేసినట్లు రిపోర్ట్లు చెబుతున్నాయి. అవసరమైతే బంగారంపై రుణం తీసుకునే స్థాయికి కూడా పరిస్థితి వెళ్ళిందని కథనాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది తెలివి తక్కువ సమస్య కాదు, ఇది సైకాలజీ సమస్య. వాళ్ళు మనల్ని టెక్నాలజీతో కాదు, మన ఎమోషన్తో ట్రాప్ చేస్తారు. భయం చూపిస్తారు, లేదా ఆశ చూపిస్తారు. మనం ఆ క్షణంలో ఆగి ఒక్కసారి చెక్ చేయకపోతే ఎంత చదువు ఉన్నా, ఎంత అనుభవం ఉన్నా ఎక్కడో ఒక చోట జారిపోతాం. టాలీవుడ్ డైరెక్టర్ కుమారుడిని ట్రేడింగ్ పేరుతో బురడీ కొట్టించారు. రిస్క్ లేదు, హై రిటర్న్స్ గ్యారంటీ అని మాటలతో మొదలుపెట్టి నెమ్మదిగా నమ్మకం పెంచారు. కానీ తర్వాత బయటపడింది ఏంటంటే రిస్క్ లేని ట్రేడింగ్ కాదు, అసలు హై రిస్క్ ట్రేడ్ చేసి దాదాపు 63 లక్షల నష్టం వచ్చిందని కంప్లైంట్లో ఉంది. దీనికి తోడు మరో షాక్, 9 లక్షల కమిషన్గా కూడా తీసుకున్నారన్న ఆరోపణ. అంటే మొత్తం చూసుకుంటే ఇది 72 లక్షల వరకు వెళ్ళే వ్యవహారం. ఇక్కడే అసలు డేంజర్. నష్టం వచ్చినా ఆపలేదు, లాభం వచ్చిందని నమ్మించడానికి ఫేక్ స్టేట్మెంట్ చూపించి మోసాన్ని కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంటే ఇది డబ్బు పోయిన కథ మాత్రమే కాదు, ఇది మనల్ని మైండ్తో ఆడుకునే స్కామ్. విషయం బయటపడగానే మరో ట్రాప్. 35 లక్షల ఫ్లాట్ ఇస్తాం, సెటిల్ చేస్తామంటూ అగ్రిమెంట్ కూడా చేసి తర్వాత రిజిస్ట్రేషన్ ఆలస్యం, కమ్యూనికేషన్ కట్, ఒక దశలో పూర్తిగా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినట్లు కథనాలు చెబుతున్నాయి. చివరికి ఇది కోర్టు దాకా వెళ్ళింది. జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు రిపోర్ట్స్. కాబట్టి గట్టిగా గుర్తుపెట్టుకోండి, రిస్క్ లేదు, గ్యారంటీ రిటర్న్స్ అని ఎవడైనా చెప్తే అది లాభం ఆఫర్ కాదు, అది స్కామ్ అలారం. మీరు క్షణమాగి వెరిఫై చేయకపోతే 63 లక్షలు కాదు, మీ మొత్తం సేవింగ్స్ కూడా మాయమవుతాయి. అలర్ట్గా ఉండండి. ఇలాంటి కేసులు బయటకు వచ్చినవి కొన్నే, కానీ బయటకు రాని బాధితులు ఇంకా ఎక్కువ. పరువు పోతుందనే భయం, కుటుంబానికి చెప్పలేకపోవడం, ఇప్పుడు కేసు పెట్టి ఏం లాభం అనే నిరాశ, ఇవన్నీ కలిసి చాలామంది మౌనంగా ఉండిపోతున్నారు. అదే సైబర్ మోసగాళ్ళకి పెద్ద బలం అవుతుంది. ఇప్పుడు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి, డిజిటల్ అరెస్ట్ అనే మాట వినగానే అలర్ట్ అవ్వండి. పోలీసులు, బ్యాంకులు, ఆర్బీఐ ఎవరు కూడా వీడియో కాల్లో నీ ఇంట్లోనే కూర్చో, ఎవరితో మాట్లాడొద్దు,
బయటకి రావద్దు అని ఆదేశించరు. నకిలీ ఐడీలు, నకిలీ వారెంట్లు చూపించి ఇప్పుడే డబ్బులు పంపకపోతే అరెస్ట్ అంటారు. ఇదంతా 100% స్కామ్. ఇలాంటి స్కామ్లో స్కామర్లు ఒక పని చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని ఎవరితో మాట్లాడకుండా కట్ చేస్తారు. నీ ఫోన్ ట్రాక్ అవుతుంది, నీపై కేసు ఉంది, నీ అకౌంట్ సీజ్ అవుతుంది, నీ పిల్లలు ఇబ్బందుల్లో పడతారనే మాటలతో మైండ్ని లాక్ చేస్తారు. అప్పుడు మీ బంధువులకు కాల్ చేయరు, బ్యాంకుకి కాల్ చేయరు, పోలీస్ స్టేషన్కి వెళ్ళరు, వాళ్ళే చెప్పినట్లు చేస్తారు. ఇదంతా ట్రాప్. ఇక స్కామ్ రకరకాలుగా ఉన్నాయి. లోన్ ఫ్రాడ్లో పత్రాలు అవసరం లేదు, వెంటనే లోన్ అంటూ ముందుగా ఫీజు కట్టించుకొని మాయమవుతారు. పెట్టుబడి మోసాల్లో 10,000కు 50,000, లక్షకి 10 లక్షలంటూ అబద్ధపు హామీలు ఇస్తారు. లక్కీ డ్రా స్కామ్లో మీరు విన్నర్ అంటూ ట్యాక్స్ పేరుతో డబ్బు కట్టిస్తారు. ఉద్యోగం పేరుతో స్కామ్లో ట్రైనింగ్ ఫీజు అంటూ నిరుద్యోగ యువతను టార్గెట్ చేస్తారు. ఫిషింగ్, కేవైసీ అప్డేట్ చేయండి లేదంటే అకౌంట్ బ్లాక్ అంటూ లింకులు పంపుతారు. పార్సిల్ స్కామ్లో డ్రగ్స్ ఉన్నాయని అరెస్ట్ అంటూ బెదిరిస్తారు. టెక్నికల్ సపోర్ట్ స్కామ్లో మీ సిస్టంలో వైరస్ అని లింకు పంపి డేటా దోచుకుంటారు. పొరపాటున మీకు డబ్బు పంపానంటూ నకిలీ మెసేజ్ చూపించి రివర్స్ పంపించేలా చేస్తారు. నకిలీ వెబ్సైట్స్ పెట్టి భారీ ఆఫర్లు చూపించి డబ్బు తీసుకొని మాయమవుతారు. ఇక్కడ మరో ప్రమాదం కూడా ఉంది. మనం సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్లే కొన్నిసార్లు స్కామర్లకి ఆయుధం అవుతుంది. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మేము టూర్కి వెళ్తున్నాం, పాస్పోర్ట్, టికెట్, ఫోటోలు అంటూ ఇలా వివరాలు బయట పెడితే డేటా సేకరించి కొత్త మోసాలు చేస్తారు. ఈమెయిల్స్ హ్యాక్ చేసి కూడా మన అవసరాన్ని గమనించి ట్రాప్ చేస్తారు. లోన్, హౌస్, కార్, విదేశీ విద్య ఏది మనం ఇంట్రెస్ట్గా చూపిస్తే అదే పేరుతో స్కామ్ మెయిల్స్ వస్తాయి. అందుకే ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం. డబ్బు ఎవరికి ఊరికే రాదు. కష్టపడి సంపాదించడమే కాదు, ఆ కష్టార్జితాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం కష్టం, కానీ దాన్ని సురక్షితంగా ఉంచుకోవడం ఇంకా కష్టం. ఇప్పుడు ఫైనల్గా నేను ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాను. ఎవరు కాల్ చేసి ఓటీపీ చెప్పండి అన్నా, ఎవరు మెసేజ్ పెట్టి లింక్ క్లిక్ చేయండి అన్నా, ఎవరు వీడియో కాల్లో అరెస్ట్ వారెంట్ చూపించినా మీ మొదటి పని ఒకటే, కాల్ కట్ చేయడం. భయపడకండి, వెంటనే మీ బ్యాంకుని మీరు వెరిఫై చేయండి, మీ కుటుంబ సభ్యుడిని సంప్రదించండి. నిజమైన అధికార సంస్థలైతే వాళ్ళు మీ డబ్బు అడగరు, మీ పిన్ అడగరు, మీ ఓటీపీ అసలే అడగరు. మీరు ఒక్కసారి అప్రమత్తంగా ఉన్నారంటే మీ డబ్బు మీ దగ్గరే ఉంటుంది. మీరు ఒక్కసారి కంగారు పడ్డారంటే మీ డబ్బు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇది కేవలం కథలు కాదు, ఇది అలర్ట్. మీకోసం, మీ కుటుంబం కోసం, మీ కష్టార్జితానికి కవచం. ఈ టాపిక్ నచ్చితే 10 మందికి షేర్ చేయండి, 10 మందిని అలర్ట్ చేయండి. మరో మంచి టాపిక్తో మరోసారి కలుద్దాం. బాయ్ బాయ్.